హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. మీకోసం వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ తీశాను. అది నేను నిన్న బాలాజీ గ్రాండ్ బజార్కి వెళ్ళాను. అయితే అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను, గ్రాసరీలో ఏమేమి షాపింగ్ చేశాను, చిన్న వీడియోలో చూపిస్తాను. పదండి. నేను రాగానే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయంటే చూస్తున్నారు కదా, మొత్తం ప్లాస్టిక్కి లేకపోతే యూటెన్సిల్స్ రిక్వైర్డ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ చూస్తున్నారు కదా, ఈ చెన్నీ తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ది వచ్చేసి 100 రూపాయల లోపే ఉండే, కాకపోతే అది అంతగా బాగా అనిపించలేదు. అది స్టీల్ది చూపించాను కదా, అది 500 ఉండే, అదే తీసుకున్నాను. ఎందుకంటే క్వాలిటీ అది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తీసుకున్నాను. మా అబ్బాయికి వచ్చేసి ఇట్లా పెన్సిల్స్ వగేరా పెట్టుకోవడానికి కావాలంటే వాడికి కొనిచ్చాను. ఇక మిగతా వచ్చేసి సరుకులు తీసుకున్నాను అన్నమాట. మంత్లీ ఎంత రిక్వైర్డ్ ఉంటాయో అంత తీసుకున్నాను. ఒక్కోసారి 2 months వరకు కూడా అవుతాయి అన్నమాట. ఎక్కువనే తీసుకుంటాను. మాటికి రావడానికి అంతగా టైం ఉండదు కాబట్టి, ఎందుకంటే డైలీ మార్నింగ్ లేవడం, స్విమ్మింగ్ లేకపోతే జిమ్కి వెళ్ళడం, ఆ తర్వాత ఇంట్లో పనులు, అందుకోసమే టైం ఉండదు కాబట్టి ఒకేసారి తీసుకొస్తాను ఎక్కువ మోతాదులో. ఎందుకంటే ఒక 2-3 months వరకు కూడా సరుకులు అనేవి సరిపోయేలా చూసుకుంటాను నేను. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈరోజు వచ్చేసి నాకు హెల్ప్ అనేది మా అబ్బాయి చేస్తున్నాడు. మా అబ్బాయి ప్రతి దాంట్లోనూ నాకు హెల్ప్ చేస్తాడండి. సరుకులు కొనడంలో కానివ్వండి, వీడియో షూట్ చేయడంలో కానివ్వండి, మేకప్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, ప్రతి దాంట్లో ఈ అబ్బాయి చాలా హెల్ప్ చేస్తాడు నాకు. ఓకేనా. పదండి. ఆ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, నేను సరుకులు ఎంతగా తీసుకున్నాను. ఈరోజు ఎక్కువగా లెంది వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే సరుకులు తీసుకోవడం